తిరగన దూత. భయపడద్దు ఇట్స్ మీ మ్యాన్ వాకాశో షిండే ఓమాయవా తోయే మాకి చోదో. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? మరి దానికి అర్థం ఏంటంటే ఇన్ని రోజులు వీడియోస్ అయితే రాలేదు, వాళ్ళ క్షమించండి. ఈ బాక్స్ ఆఫీస్ వీడియోని అండ్ అప్డేట్స్ ని ఎంజాయ్ చేయండి. ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియోకి లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. బాక్స్ ఆఫీస్ లోకి వెళ్ళిపోతే థర్స్డే అయితే ఓజీ రిలీజ్ అయిపోయింది. ఓజీ రివ్యూ అయితే మన ఛానల్ అప్లోడ్ చేస్తాను, ఎవరైనా చూడపోయింటే చూడండి. రోజు అయితే డే 1 హిస్టారిక్ గా 135 crore అయితే ఓపెన్ చేసింది. డే 2 అయితే అంతే హిస్టారిక్ గా 28 crore తో అయితే బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసింది. అలా కాదురా ఎరుపు కూడా. ఎస్, మరి డే 2 అయితే ఓజీ 87% డ్రాప్ ని చూసింది. డే 1 నుంచే ఓజీకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చాయి. థర్స్డే రిలీజ్ అయిన ఫిల్మ్ కి ఇదే ప్రాబ్లం. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఫ్రైడేనా ఎందుకు రిలీజ్ చేస్తారంటే ఫిల్మ్ టాక్ అనేది ఎలా ఉన్నా సరే. ఫ్రైడే సాటర్డే అయితే మన తెలుగు స్టేట్స్ లో ఫ్రంట్ లోడింగ్ ఉంటాయని చెప్పి మీ అందరికి తెలిసిందే. ఫస్ట్ డేనే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మూవీ అయితే చూసేస్తారు. సెకండ్ డేనా 50% డ్రాప్ అయితే ఖచ్చితంగా ఉంటది. మరి టాక్ అనేది ఎలా ఉన్నా సరే ఫ్రైడే సాటర్డే సండే ఆ 3 రోజులు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిల్మ్ సర్వైవ్ అయిపోద్ది. మరి థర్స్డే అది కూడా నాన్ హాలిడే రిలీజ్ చేస్తే చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. ఎందుకంటే టాక్ గానీ థర్స్డే రోజున అటు ఇటుగా వచ్చిందంటే ఫ్రైడే నుంచి హ్యూజ్ డ్రాప్ అయితే ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర చూస్తుంది. ఇండియా డే 2 డ్రాప్ అయినా సరే డే 3 అండ్ డే 4 ఓజీ అయితే పుంజుకుందని చెప్పాలి. మరి ఓజీ టీమ్ అయితే అఫీషియల్ గా పోస్టర్ తో రిలీజ్ చేశారు 252 crore అని. అండ్ అఫ్ కోర్స్ మీరు కానీ మన ఛానల్ ని డైలీ ఫాలో గానీ అయితే మీకు తెలిసే ఉంటది, తెలుగు స్టేట్స్ లో పోస్టర్ నెంబర్స్ అనేవి హైగా వేస్తారు. ఎందుకంటే ఫ్యాన్స్ హ్యాపీనెస్ కోసం అండ్ ఇంకా హైప్ బిల్డ్ చేయడం కోసం. ఓజీ టీం అయితే పోస్టర్ లో అంత ఎక్కువ వేస్తారంటే లేదు. ఇప్పుడు దాకా ఓజీ బాక్స్ ఆఫీస్ దగ్గర 227 crore అయితే కలెక్ట్ చేసింది. మరి అఫీషియల్ పోస్టర్ లో అయితే 252 crore వేశారు, తక్కువగానే వేశారని చెప్పాలి. కొన్ని మూవీస్ కి అయితే 80 crore వస్తే 200 crore వచ్చినట్టు కూడా వేస్తారు మన తెలుగు స్టేట్స్ లో. అండ్ ఎస్, ఫిల్మ్ అయితే ఖచ్చితంగా హిట్ అయితే అయిపోద్ది. 300 crore మార్క్ కూడా రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. స్టోరీ ఏం లేకుండా, కాన్సెప్ట్ ఏమీ లేకుండా ఎలివేషన్స్ తోనే క్యారీ చేస్తాడు ఫిల్మ్ ని. అదే డే 1 నుంచి మిక్స్డ్ రివ్యూస్ కాకుండా యునానిమస్ పాజిటివ్ రివ్యూస్ గానీ వచ్చుంటే ఇంకా ఎక్కువగా కలెక్ట్ చేసేది ఫిల్మ్. ప్రియా ఎన్నో ఫిల్మ్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి కంబ్యాక్ అని చెప్పాలి. మరి నెక్స్ట్ ఫిల్మ్ విషయానికి వచ్చేస్తే మిరాయ్. రోజు రిలీజ్ తర్వాత మిరాయ్ ని లేపేస్తారని అనుకున్నారు. బట్ రోజు రిలీజ్ అయిన తర్వాత డే 2 నుంచి మిరాయ్ కూడా స్క్రీన్స్ అయితే యాడ్ చేశారు. స్క్రీన్స్ అయితే యాడ్ చేసుకున్నారు కానీ నెంబర్స్ అయితే పెద్దగా అయితే యాడ్ అవ్వలేదు. ఇప్పటిదాకా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర 137 crore అయితే కలెక్ట్ చేసింది. 150 చేస్తుందా అంటే కష్టమనే చెప్పాలి. నెక్స్ట్ ఫిల్మ్ అయితే జాలీ LLB 3. మీరు చూసారో లేదో నాకైతే తెలీదు. జాలీ LLB 1 and 2 పెద్ద హిట్స్ అనమాట. రోజు రిలీజ్ అయినా సరే నార్త్ బెల్ట్స్ లో పవన్ కళ్యాణ్ గారికి అంత పెద్ద మార్కెట్ లేదు కాబట్టి జాలీ LLB 3 గట్టిగా ఆడింది. అక్షయ్ కుమార్ గారి ఖాతాలో ఇంకో 100 crore అనమాట. ఇప్పటిదాకా అయితే ఫిల్మ్ 138 crore అయితే కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా రన్ అయితే ఉండొచ్చు. నెక్స్ట్ కాంటారా 2 రిలీజ్ అయ్యి ఎక్కువ యునానిమస్ గా పర్ఫార్మ్ చేస్తే చెప్పలేమన్నమాట. ఇక్కడతో బాక్స్ ఆఫీస్ వార్తల సమాప్తం. SCU సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. రోజుకి సాహోకి కనెక్షన్ అయితే పెద్దగా పెట్టలేదు, జస్ట్ ఒక రెఫరెన్స్ నే యాడ్ చేశారు. మరి సుజిత్ గారికి అప్కమింగ్ గా వీటి మీద ప్లాన్స్ కూడా ఉన్నాయి. మరి అప్కమింగ్ 10 years లో ఓజీకి ప్రీక్వల్ అండ్ సాహోకి సీక్వల్ తీస్తామని మన ట్యూన్ రాబర్, అదే మన శిల్పి ట్యూన్ దొంగ తమన్నా చెప్పాడు. దొంగతనం కాదు, తస్కరించుట. అదే మరి సుజిత్ గారు కూడా చెప్పారనమాట ఇంటర్వ్యూలో, మాకు అప్కమింగ్ గా కూడా ప్లాన్స్ ఉన్నాయని. మరి ఆ ప్లాన్స్ అయినా కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి మంచి స్క్రిప్టింగ్ అండ్ ప్లానింగ్ తో వచ్చి ఈసారి బ్లాక్ హోల్ లాంటి ప్లాట్ హోల్స్ వదిలేకుండా ఉంటే బెటర్. నెక్స్ట్ అయితే ద మోస్ట్ అవైటెడ్ అప్డేట్ సోషల్ మీడియాలో గత 2 రోజులుగా అల్లాడిపోతుంది. మరి స్పిరిట్ లో అయితే చిరంజీవి గారు ఫాదర్ క్యారెక్టర్ చేయబోతున్నట్టు ఎవరికో వంగ గారు అయితే కాల్ చేసి చెప్పారంట. అంటే అది బజ్ అయితే నడుస్తుంది అనమాట. ఇలాంటివన్నీ నమ్మేమంటే మన ఫేస్ లాగే మనం కూడా కన్నలు వేసుకొని బతకాల్సి వస్తుంది. ఇదైతే అఫీషియల్ అయితే కాదు, జస్ట్ ఫ్యాన్ బజ్ అనమాట. వీటన్నిటిని చూసి నమ్మేసి గట్టిగా హైప్ అయిపోవద్దు. ఒకవేళ అఫీషియల్ గానైతే వంగ గారు తన ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి యాటిట్యూడ్ కి పోస్ట్ వేస్తాడు. ఎస్ ఆఫ్ కోర్స్ థియేటర్ లో కూడా సవాళ్ళు వేస్తాయి. మరి ఈ రోజుకైతే ఏంటంటే ఛానల్ ఏం చేయాలో తెలుసు, వీడియోని ఏం చేయాలో తెలుసు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఏం చేయాలో మీకు తెలుసు. మరి ఇన్ని తెలుసు కాబట్టి ఖచ్చితంగా చేయడం అయితే మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.